అక్కడ నుంచి కథ షూట్ మధ్యలో అప్డేట్స్ ప్రాసెస్ అన్నీ దాటుకొని ప్రీ రిలీజ్ ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్కి వచ్చి ఎంటర్ అయ్యాం. నాకు ఎక్కడ ప్రెషర్ అని అనిపించలా. సో ఎవ్రీ టైం నాకు సినిమాని ఎంత త్వరగా ఫినిష్ చేసి ఎంత బాగా తీసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేయాలి అని తెలియకుండా ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు. ఓకే. సో ఇన్ దట్ వే సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద పొంగల్, నాట్ ప్రెషర్ ఏం లేదు. ఒక మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టార్తో పెద్ద స్టార్తో కంపల్సరీ హిట్ కొట్టాలి అనేది ఒక బ్రెయిన్లో ఉండిపోద్ది కదా, దాంట్లో స్ట్రక్ అయిపోయి కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. మీరు ఎలా డీల్ చేశారు దాన్ని? ఏ కాంపౌండ్కి వెళ్ళినా ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నేను ఆ హీరోకి తగ్గట్టు మారిపోతాను. ఓకే. సో దట్ ఈస్ మై నా మీద నేను వర్క్ చేసుకున్న ఒక థింగ్ అది. ఇప్పుడు వెంకీ గారితో చేస్తే వెంకీ గారి టైమింగ్తో వెళ్ళాలి, బాలయ్యబాబు గారితో చేస్తే బాలయ్యబాబు గారి టైమింగ్ వెళ్ళాలి, అండ్ చిరంజీవి గారి దగ్గరికి వస్తే అసలు చిరంజీవి గారి స్ట్రెంత్ పాయింట్స్ పట్టుకొని కథ చేసుకోవాలి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు కథ కానీ వాళ్ళతో చూపించే విధానంలో కానీ ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ కానీ సమస్యలు కానీ ఉండవు. ఓకే. సో అది నాకు ఇంకా థింగ్స్ బాగా ఈజీ అయిపోతాయి చేసేటప్పుడు. ఓకే, సూపర్ అండి. మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ చాలా చాలా రకరకాలుగా ఏదో నేను చెప్పబోతే చెప్పనీళ్ళు నీళ్ళు లేదు ఇది చేసేద్దామని చెప్పి కన్విన్స్ చేసేయండి అని అంటున్నాడు. ఫన్నీ మీమ్ స్టఫ్ ఏవో అక్కడక్కడ ఒక ట్రెండ్ అంటే అవి సరదాగా ఆయనతో ఒక ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసాం. సో అంతేగాని సినిమా అంతా ఇట్స్ లైక్ ఆయనకు తగ్గ ఎలివేషన్స్, ఆయనకు తగ్గ ఇమేజ్కి దగ్గర దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఒక 1% కూడా ఆయన్ని తగ్గించేలా ఉండదు సినిమా. ఎంటర్టైన్మెంట్ మేజర్గా ఆయన ఈ ఫ్యామిలీ స్పేస్లోకి రావటం, ఈ హ్యూమన్ రిలేషన్స్లోకి చిరంజీవి గారు దిగారంటే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఎన్నో ఫిల్మ్స్ ఉన్నాయి మీకు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రూవ్ అయినవి.